వాళ్ళందరికీ స్వాగతం అండి. మరి ఈరోజు దీపావళి పండుగ. దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామలింగ కథల్లో ఒక చిన్న కథ. అయితే మరి కథలోకి వెళ్దామా? తెనాలి రామలింగడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన్ని తెనాలి రామకృష్ణుడు అని కూడా అంటారు. సాధారణ కవిగా ఉన్న ఈయన కాళీమాత వరప్రసాదంతో అపారమైన తెలివితేటలు పొంది వికట కవిగా ప్రసిద్ధుడయ్యాడు. రామలింగడి ఇంటి పేరు గార్లపాటి. సత్తెనపల్లి మండలంలో ఉన్న లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి. రామయ్య లక్ష్మాంబల సంతానంగా జన్మించాడు రామలింగడు. ఈయనకి ఇద్దరు సోదరులు ఉన్నారు. రామలింగడు తాత ముత్తాతలు గార్లపాడులోనే ఉండేవారు. తెనాలి రామలింగడు అగ్రహారంగా పొందాడు. అందుకే ఆయనకి తెనాలి రామలింగడన్న పేరు కూడా వచ్చిందంటారు కొందరు పరిశోధకులు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో రామలింగడిని ఆయన మేనమామ తెనాలి అగ్రహారంలోని తూములూరుకు తీసుకువెళ్ళి విద్యాబుద్ధులు చెప్పించాడట. క్రీస్తు శకము 1514 నుంచి 1575 దాకా ఆయన జీవించాడు. శైవ స్మార్త నియోగి అయిన రామలింగడు తన జీవితంలో ఒకటి ఉదాట్టరాజ చరిత్ర, ఘటకాచల మహత్యము, పాండురంగ మహత్యము అనే గ్రంథాలని రచించాడు. అంతేకాదు ఎన్నో చాటుపద్యాలు కూడా చెప్పి సాటి కవులతో మెప్పుతో పాటు శ్రీకృష్ణదేవరాయల అభిమానాన్ని కూడా సంపూర్ణంగా పొందాడు. మరి తర్వాత ఆయనకి వికట కవి అని పేరు ఎందుకు వచ్చిందో మరి తెలుసుకుందామా? అయితేని ఒకసారి రామలింగడు తన తల్లిగారి మాట ప్రకారము తను రాసిన ఉదాట్టారాజ చరితము అనే గ్రంథాన్ని తీసుకుని రావూరి రంగారెడ్డి గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కవిత్వ ప్రియుడు. రామలింగడు రంగారెడ్డి గారింటికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుని రంగారెడ్డి గారి కోరిక మేర తన ఉత్కాటరాజ్య చరిత్ర గ్రంథంలోనిది కొన్ని పద్యాలను వినిపించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి వాళ్ళకి ఇంటి బయట ఒక జానపద నృత్య ప్రదర్శన మొదలైంది. అక్కడ వాళ్ళు పాడే పాటలు ఇంటిలోని దాకా వినిపించాయి. రంగారెడ్డి గారు రామలింగడు చెబుతున్న పద్యాలు వినడం మానేసి వెంటనే గుమ్మంలోకి వెళ్ళి జానపదుల నృత్యాన్ని ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. అది చూసి రామలింగడి మనసు చివుకుమంది. అంతలోనే రంగారెడ్డి లోపలికొచ్చి, అయ్యా కవిగారు, కవిత్వం అంటే అది ఆ పిల్లయ్య ఎంత చక్కగా జానపద గీతాలని అందరికీ అర్థమయ్యేలా పాడుతుందో విన్నారా అన్నాడు. అయ్యా రెడ్డిగారు, నేను రాసింది కవిత్వం కాదంటారా? నా కృషంతా వ్యర్థమేనా అని బాధపడ్డాడు రామలింగడు. కవిగారు నలుగురికి అర్థం కానిది ఎంత గొప్ప కవిత్వమైనా ఏం లాభం లేదు, ఎందుకో పనికిరాదు అని నిర్మోటంగా చెప్పాడు రెడ్డిగారు. అయ్యా, ఎవరికీ పనికిరాని నా కవిత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇది మట్టిలో కలిసిపోయినా గాలిలో కలిసిపోయినా ఒక్కటే అంటూ ఆవేశంగా బయటికి వెళ్ళి తన గ్రంథాన్ని చింపి వీధిలో విసిరేశాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బైరాగి అటుగా వచ్చి రామలింగడు చేసిన పని వారించాడు. నాయనా, నీలాంటి కవులు ఇలా కవితా సరస్వతిని నేల మీద పారేయవచ్చునా? తప్పు కదూ. నీలాంటి గొప్ప కవులకు సరైన స్థానము విద్యకి నిలయమైన విజయనగరం. అక్కడికి వెళ్ళి రాజాశ్రయాన్ని సంపాదించు. రాయలవారి అత్యంత ప్రీతిపాత్రుడైన తాతాచార్యుల వారిని ముందుగా కలువు. ఆయన అనుగ్రహం పొందితే నీకు రాజాశ్రయము సులభంగా లభిస్తుంది అని హితబోధ చేసి వెళ్ళిపోయాడు ఆ బైరాగి. రామలింగడు ఆయన చెప్పినట్టే భార్యని పిల్లవాడిని తీసుకుని విజయనగరానికి బయలుదేరాడు. దారిలో ఒక చోట కొంతమంది గ్రామస్తులు పెద్ద జాతర చేస్తున్నారు. వారి ఆరాధ్య దైవము మహాకాళీదేవి. చాలా భీకరంగా ఉంది ఆ విగ్రహం. జాతర పూర్తవుతుండగా ఒక గ్రామ పెద్ద ఒక నల్ల మేకని తెచ్చి అమ్మవారికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా కత్తి ఎత్తి మేకను నరికే సమయంలో రామలింగడు, ఆపండి, ఏమిటి ఘోరం? అమాయకంగా కనిపించే ఈ మూగజీవిని అన్యాయంగా బలిస్తారా
అని అడ్డుపడ్డాడు. అది విని ఊళ్ళో వాళ్ళంతా, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, దీన్ని ఆపడం మహాపచారం, మా పనికి అడ్డు రాకు అని తీవ్రంగా హెచ్చరించారు. రామలింగడు ఇందుకు ఏమాత్రం భయపడలేదు. మూగజీవాల్ని ఆహారంగా తినే మీ మహాకాళి దేవత కాదు, రాక్షసి. మీకు అంతగా కావాలంటే నన్ను తీసుకువెళ్ళండి, మీ కాళీకి బలి ఇవ్వండి, మీ మొక్కులు తీర్చుకోండి అంటూ ముందుకొచ్చాడు. రామలింగడి తెగువ చూసి గ్రామస్తులు గ్రామ పెద్ద మరో మాట మాట్లాడలేక మర్నాడే మొక్కు చెల్లించుకుందామని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి రామలింగడు భార్య కొడుకుతో కలిపి మహాకాళి విగ్రహానికి సమీపంగాలోనే మండపాన్ని దగ్గర విశ్రమించారు. అర్ధరాత్రి అయ్యింది. భార్య కొడుకు ఆదమర్చి నిద్రపోతున్నారు. రామలింగడికి నిద్ర పట్టడం లేదు. ఎదురుగా అమ్మవారి విగ్రహం భీకరంగా కనిపిస్తుంది. నెమ్మదిగా లేచి విగ్రహం దగ్గరకు వెళ్ళాడు. ఆమెనే తదేకంగా చూస్తూ, అమ్మా కాళీ, నువ్వు నిజంగా దేవతవేనా, ఒక మాతవేనా? ఈ మోగజవాల్ని ఆహారంగా తినడం నీకేమన్నా భావ్యమా? ఇంత భీకర రూపం నీకెందుకమ్మా? నీ బిడ్డని భయపెడతావా? నీ అందరిలాంటి వాడిని కాను, నాకు భయం లేదు, నన్ను మింగుతావా? మింగు, నేను నీ గొంతుకుకి అడ్డుపడతా అని కోపంగా అరిచాడు. కొద్ది క్షణాలు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. జగన్మాత మహాకాళికాదేవి సౌమ్య రూపంతో ప్రత్యక్షమైంది. రామలింగడు అమ్మవారిని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అమ్మా, ధన్యోస్మి, నీ దివ్యమంగళ రూపం ఎంతో ప్రశాంతంగా ఉంది తల్లి. ఇలా చిరునవ్వుతోనే నీ బిడ్డలను అనుగ్రహించాలి, కానీ ఏమిటమ్మా ఆ బేబస్స రూపం అని ప్రశ్నించాడు. అందుకు అమ్మవారు, నాయనా, ప్రపంచమంతా నా రూపం చూసి భయపడుతూ పూజిస్తూ ఉంటే నువ్వు మాత్రం నన్ను నిందిస్తావా? నీకు భయం లేదా అని అడిగింది. ఎందుకమ్మా భయం? ప్రపంచమంతా నిన్ను చూసి భయపడుతుందంటే అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. నా తల్లి ముందు నేను భయపడుతున్నానా? నీ ముందు కూడా అంతే. నీ పిల్లలు అజ్ఞానంతో ఉంటే వాళ్ళని కాపాడవలసిన బాధ్యత నీదేగా తల్లి. హింసా ప్రవృత్తితో జంతు బలులు నీకు సమర్పిస్తుంటే ఆనందంగా వాటిని స్వీకరిస్తున్నావు. ఇది న్యాయమేనా తల్లి? మోగజీవులను కాపాడడం నీ ధర్మం కాదా? నువ్వు అనుగ్రహించినా సరే, ఆగ్రహించినా సరే అని నిర్మోహమాటంగా తన మనసులో మాట అనేశాడు. రామలింగడికి మాటలు విన్న మహంకాళి చిన్నగా నవ్వుతూ, నాయనా, నీ అమాయకపు మాటలు, నీ నిర్మల హృదయం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటూ 2 చేతులు చాచింది. వెంటనే ఆమె 2 చేతుల్లో 2 పాలతో నిండిన బంగారు పాత్రలతో ప్రత్యక్షమైందమ్మ. దేవి ఈ రెండింటినీ రామలింగడికి చూపుతూ, నాయనా, ఇదిగో, ఇది విజ్ఞాన పాత్ర, రెండోది ధన పాత్ర. ఈ 2 పాత్రలో నీకు ఏది కావాలో ఒకటి తీసుకో అని పలికింది. రామలింగడు వెంటనే అమ్మవారి చేతిలో ఉన్న 2 పాత్రలను తన చేతిలో తీసుకున్నాడు. ఒకసారి 2 పాత్రల్ని తదేకంగా చూశాడు. ఇది విజ్ఞానమా, ఇది ధనమా, ఇది ధనమా, ఇది విజ్ఞానమా అని అనుకుని 2 పాత్రల్లోని పాలని ఒకేసారి కలిపేసి తాగేశాడు. అమ్మా, ఇప్పుడు నేను విజ్ఞాన ధనుణ్ణి అవుతానా అని అడిగాడు. అవుతావు నాయనా, అవుతావు. నీ ధనము పొర్లకే కానీ నీ సుఖానికి ఉపయోగపడదు. అమ్మ మాట నిరాకరించిన ఫలితము అనుభవించక తప్పదు. ఒక్క పాత్రలోనే పాలు తాగమంటే 2 త్రాగేశావు. ఇక నుంచి నీవు కవివి కాదు, వికట కవివి అవుతావు అని అనుగ్రహం పలికింది. అమ్మవారి మాటలు విన్న రామలింగడు ఏమాత్రం బాధపడక, అమ్మా, వికట కవినవుతానా? ఎంత భాగ్యం నాకు! ఈ జన్మకిది చాలు. ఇప్పటిదాకా లోకంలో ఎంతోమంది కవులున్నారు, కానీ వికట కవి అనే వాళ్ళు ఎవరూ లేడమ్మా. నాకే మొదటిసారిగా భాగ్యం దక్కింది. విచారంలో, బాధలో కుంగిపోతున్న వారికి నా కవితో ఆనందాన్ని కలిగిస్తాను. వాళ్ళని నవ్వులతో ముంచెత్తేస్తాను. సర్వదా నాకు అండగా ఉండి కాపాడు తల్లి అని భక్తితో నమస్కరించాడు. రామలింగడి ధైర్య సాహసాలకు మెచ్చిన మహాకాళీదేవి చిరునవ్వుతో తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైంది. ఇలా ఆనాటి నుంచి తెనాలి రామలింగడి లోకంలో వికట కవిగా ప్రఖ్యాతి చెందాడు. తెలుగు దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.
కథలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మరి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను. జాగ్రత్తగా దీపావళి పండుగ చేసుకోండి, చేతులు కాల్చుకోకండి. సాయిరామ్.